నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇటు మూడు ప్రధాన పార్టీలు జోరుగా ముందుకు వెళ్తున్నారు. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇన్నిట్లో అంత నన్ను అడిగితే అందరు మోసగాళ్ళే ఉన్నారు. అందరు మోసగాళ్ళకి రేవంత్ రెడ్డి మంచివాడు. ఇంకా ఎందుకంటే వీళ్ళకి ఫండ్స్ లేకుండా చేశారు, గవర్నమెంట్ సరిగ్గా నడవకుండా చేస్తున్నారు. అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు అధికారం చెలాయించుకున్నారు. వీళ్ళకి అధికారం చెలాయించే ఛాన్సెస్ కూడా లేవు. అది నా అభిప్రాయం. కాంగ్రెసే గెలవాలి. గెలిస్తే దానికి పట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 6 హామీలు అన్నారు, 420 పథకాలు. చేయడానికి డబ్బులు లేవు, మరి ఏం చేద్దాం? డబ్బులు ఉండాలి కదా. అంటే ఇంతకు ముందుకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంటే అన్ని చూసుకుంటూనే వస్తున్నారు కదా, బడ్జెట్ ఉన్నది లేని దానిపైన ఒక అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా అని మాట్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే కేంద్రం ఏం చేయాలంటే డబ్బులు సహాయం చేయాలి. అది కూడా చేయట్లేదు. మరి కేంద్రం కూడా పొరపాటే కదా. ఎక్కడికక్కడ అన్న దొక్కాలని చూస్తే అనిపోక ఏమైపోతారు. పేదవాడిని ఏదైనా సహాయం చేస్తే కొంచెం పైకి వస్తాడు, లేదా అక్కడే ఉంటాడు కదా. అది నా అభిప్రాయం. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆయన ఏ విధంగా అంటే ప్రజలు అంతకు ముందు కూడా ఆయన అధికారంలో లేకుండా ఉన్నా కూడా ప్రజలకి ఎంతో కొంత మంచి చేస్తూ వస్తున్నారు. సో మరి ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఇప్పుడు అధికారం వస్తే ఇంకెక్కువ చేస్తాడు, అంతే కదా. పవర్ లేకుండా చేసాడంటే పవర్ ఉంటే ఇంకెక్కువ చేస్తాడు కదా. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత ఉంది కదా, ఆమె పైన సింపతి వర్కౌట్ అవుతుంది, ఆమెనే గెలిపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆమె సెకండ్ వైఫ్ అంటున్నారు. మరి అదెంత వరకు నిజమే కాదా? అంటే ఇంతకు ముందుకు మాగంటి గోపీనాథ్ 3 సార్లు నామినేషన్ వేసినప్పుడు కూడా వైఫ్ గా ఆమె పేరే చెప్పినా అప్పుడు ఎలాంటి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు వస్తున్నాయంటే అంటే రాజకీయ ఎత్తులు అని మాట్లాడుతున్నారు. రాజకీయ ఎత్తులు కాదు, ఏం కాదు, వాస్తవమే అది. మరి ఆమె వచ్చి చెప్పాలి కదా, నేనే అసలు వైఫ్ అని చెప్తుందా? ఉందా ఎక్కడన్నా? ఉందా? లేదు కదా.